హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో సరికొత్తగా మీ జ్యోతిర్మయి అండి. ఈరోజు మనం దొండకాయ కర్రీ చేసుకుందాము. దొండకాయ మసాలా కర్రీ అండి. సో ఇది కట్ చేసుకున్నాక దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. చూడండి, దొండకాయలు మనం ఈ విధంగా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ అండి, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది దొండకాయ మసాలా కర్రీ కాబట్టి కొంచెం వేపుడులానే ఉంటుంది, అందుకే ఉల్లిపాయ ఒకటే తీసుకున్నాను. సో ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ దొండకాయ మసాలా కర్రీకి మనము చిన్న ప్రాసెస్ అండి. మనం ఒక చిన్న మిక్సీలో కొన్ని ధనియాలు, కొన్ని పల్లీలు, నెక్స్ట్ 2 ఎండుమిర్చి అండి, జీలకర్ర, కొంచెం ఒక చిన్న ఎండు కొబ్బరి అండి, ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకొని మనం ఈ దొండకాయ కర్రీలో వేసుకోవాలి. సో మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోండి, మనం మిక్సీ పట్టుకున్నాము. సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో మనం ప్యాన్ పెట్టేసుకున్నామండి, ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ దాకా ఉంటుందండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి. మనం ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర అండి, కొంచెం శనగపప్పు అండి, వేసేసుకొని కొంచెం వేగనిద్దాము. నెక్స్ట్ అండి ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఇందులోనే కొంచెం లైట్గా అండి అల్లం వేసుకున్నాము. మరీ ఎక్కువ తీసుకోకూడదు, కొంచెం తీసుకున్నాము ఫ్లేవర్ కోసం. కొంచెం ఇది మగ్గనిద్దాము, మూత పెట్టేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. నెక్స్ట్ మనం కొంచెం పసుపు వేసుకోలేదు కదా, పసుపు వేసేసుకుందాము. అలాగే ఇప్పుడు మనం ఈ దొండకాయల ముక్కలన్నిటి వేసుకున్నామండి. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. మగ్గుతుందండి, కాసేపు మగ్గనిద్దాము. మగ్గాక మనం తయారు చేసుకున్న మసాలా అనేది వేద్దాము. మళ్ళీ మూత పెట్టుకుందాము. సో చూద్దామండి, దాదాపు మగ్గిపోయిందండి. ఇందులో మనం సాల్ట్ వేసుకోలేదు కదా, టేస్ట్కి సరిపడా మనం సాల్ట్ వేసుకుందాము. కలిపేసుకుందాము. ముక్కలు అనేవి కొంచెం ఆయిల్లో మగ్గుతాయండి, టేస్ట్ ఉంటుంది, అందుకే సాల్ట్ అనేది మనము చివర్లో వేసుకున్నాము. కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ అయితే మనం తయారు చేసుకున్న మసాలా వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. చూద్దామండి, దగ్గర పడిందండి. సో మనం తయారు చేసుకున్న ఈ మసాలా పొడి అనేది ఇందులో వేసేసుకున్నాము. మెయిన్ ఇదే కదండి, దొండకాయ మసాలా కర్రీ. సో వేసుకున్నాం కదండి, కలిపేసుకుందాము. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము, మసాలాలో ఒక 2 ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నాము. సో ఇక కారం అనేది సరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, లుకింగ్ ఫర్ నైస్ అండి. ఓకే అండి, మళ్ళీ మనకు ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే
దొండకాయ మసాలా గ్రేవీ అనేది రెడీ అయిపోతుందండి. మూత పెట్టేసుకున్నాము. చూద్దామండి ఫైనల్గా ఎక్కడ దాకా వచ్చిందో. మగ్గిపోయిందండి. ఇక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. సింపుల్ మెథడ్ అండి. చూడ్డానికి చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదండి, ఇదండి దొండకాయ మసాలా కర్రీ. సో చాలా బాగుందండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాది కొత్త ఛానల్ అండి, న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను. సో కొత్త ఛానల్ పెట్టుకున్న వాళ్ళని సపోర్ట్ చేయండి. మీతో సరికొత్తగా మీ జ్యోతిర్మయి అండి. ఇదండి నా ఛానల్ నేము. సో తప్పకుండా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుంటాను. మీ జ్యోతిర్మయి అండి. ఓకే అండి, బాయ్ అండి.